హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి నార్మల్గా మనం మజ్జిగ తాగుతూ ఉంటాం కదా, అలా కాకుండా మజ్జిగను ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ ఆ వేసవిలో వచ్చే తాపాన్ని, దాహాన్ని అండ్ నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక 15 నుంచి 20 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. ఇలా కొద్దిగా పుదీనా ఆకులను వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర అనేది మీరు ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా మీరు అటు ఇటుగా మీ టేస్ట్కి, మీ ఫ్లేవర్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లంని తీసుకుని అల్లంని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ అల్లంని వేసుకోండి. అల్లం కూడా అంతే, మీరు ఘాటు ఎక్కువ తాగలేరు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోండి. కంపల్సరీగా జీలకర్ర పొడిని వేసుకోండి, అప్పుడే మీకు ఈ మజ్జిగ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక మీడియం సైజులో నిమ్మకాయని తీసుకుని అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఈ విధంగా పిండుకోండి. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫైన్గా గ్రైండ్ అవ్వడానికి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకోండి. మీరు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలని ఏమీ లేదు. తర్వాత వడకట్టేసుకుంటే అవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. జస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మజ్జిగలోకి చక్కగా రావడానికి కోసమే ఇలా అన్నిటినీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్కి 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మరొకసారి జస్ట్ 1 పల్స్ అలా ఇచ్చుకోండి. ఎక్కువగా బ్లెండ్ చేశారంటే ఒకవేళ అందులో మీగడ కాని ఉన్నట్లయితే వెన్నొచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి జస్ట్ 1 పల్స్ ఇచ్చుకోండి. అండ్ మీరు తీసుకునే పెరుగును కూడా మీగడ లేని పెరుగును తీసుకోండి, అప్పుడే మీకు ఈ మజ్జిగ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. జస్ట్ 1 పల్స్ ఇచ్చుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు మజ్జిగ అనేది పల్చగా కావాలి అనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి, లేదు మీకు చిక్కగా కావాలి అని అనుకుంటే నీళ్ళు అనేది తగ్గించి పోసుకోండి. 2 నుంచి 3 గ్లాసుల వరకు పోసుకోవచ్చు. మీరు కావాలంటే 4 గ్లాసులైనా కూడా పోసుకోవచ్చు. ఎప్పుడు కూడా మసాలా మజ్జిగని కొంచెం పల్చగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కుండలో నీళ్ళు కానీ ఉంటే ఆ చల్లటి నీళ్ళు పోసుకొని చేసుకోండి, చల్లగా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒకసారి అలా బ్లెండ్ చేసుకోండి, అన్నీ మిక్స్ అయ్యేటట్లు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. ఇందులో ఆ అల్లం తొక్కులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోతాయి. మనం తాగేటప్పుడు మధ్యలో తగలకుండా ఉంటాయన్నమాట. మీరు ఇష్టపడితే అలాగే తాగేసేయచ్చు, ఇష్టపడిన వాళ్ళు ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మజ్జిగ అయితే రెడీ అయిపోయాయి. నార్మల్ మజ్జిగ కాకుండా ఇలా వీటన్నిటినీ వేసుకుని మజ్జిగ చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి అండ్ ఈ వేసవిలో వచ్చే తాపాన్ని కూడా తగ్గిస్తుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.